ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు స్పెషల్ ఏమేమా దినోత్సవం, ఇంకా క్రీడా దినోత్సవం. ఆ క్రీడా దినోత్సవం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ధ్యాన్ చంద్ అనే అతను క్రీడా మాంత్రికుడు. అతను ఆడుతుంటే మాత్రం జనాలంతా ఆడటానికి వచ్చిన వాళ్ళంతా కూడా కళ్ళు అప్పగించి చూడాల్సిందే, అంత బాగా ఆడతాడు. అందుకే అతన్ని మనము క్రీడా దినోత్సవంగా, అతని జయంతిని మనము క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు మనము మాతృభాష దినోత్సవం. మాతృభాష అంటే ఏంటి? మాట్లాడే భాష. మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడే భాష. ఈ మాతృభాష గురించి చిన్నగా కొంచెం చదువుతాను. తేనెలలుకు భాష మన తెలుగు భాష. అచ్చులతో అంతమయ్యే అజంతా భాష మన అందాల తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు వారిచే తేజరిల్లిన భాష తేట తెలుగు భాష. కన్నడిగుడైన తెలుగు భాషను తెలుగు కవులను ఆదరించి భువన సభ మంటపంలో అష్ట దిగ్గజ కవులకు ప్రాధాన్యం ఇచ్చి తన భాష కంటే తెలుగు భాషనే గొప్పదని మెచ్చుకొని దేశ భాషలను తెలుగు లెస్స అని కీర్తించి కొనియాడిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు నోట ప్రశంసించబడిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు నోట ప్రశంసించబడిన మన మాతృభాష తెలుగు భాష. శ్రీ గిడుగు రామ్మూర్తి గారు గ్రాంధిక భాషలో కంటే వ్యవహారిక భాష చేయటం కోసం కష్టపడి చివరికి తన కుటుంబం నాశనం అవుతున్నా కూడా, తన కంటి చూపు పోతున్నా పట్టించుకోకుండా తెలుగు భాషోద్యమం చేసి తెలుగు జాతి కిరీటంలో కైకితురాయిగా నిలిచిన గిడుగువారు కారణ జనులు. ఆయన స్నేహితుడైన కొమర్రాజు లక్ష్మణరావు గారు తెలుగు భాష ఉన్నతికి గిడుగు రామ్మూర్తి గారు చేస్తున్న సేవకు తోడుగా ఉండి ఇప్పుడు మనం వాడుతున్న వ్యవహారిక భాష కోసం అహర్నిశలు కష్టపడి ఒక రీతికి తెచ్చిన చిరస్మరణీయులు కొమర్రాజు గిడుగు రామ్మూర్తి గారు. అందుకే గిడుగు రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఆదర్శ బిడ్డగా తీసుకొని ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటకు ప్రభుత్వం నిర్ణయించింది. మన తల్లి భాష తెలుగు, మనం మాట్లాడేది తెలుగు వెలుగు. మన భాషను మనం కాపాడుకుందాం. తెలుగు దేశము పుట్టి తెలుగోడివై జన్మించి తెలుగు తల్లి రొమ్ము పాలు తాగి తెలుగు తల్లి చాటున పెరిగి తెలుగు వాతావరణంలో పెరిగి తెలుగు మాధ్యమంలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన నీవు కన్న తల్లి లాంటి తెలుగు భాషను అవమానించదు. తెలుగు భాషకు తలవంపులు చేసి తెలుగు వచ్చిన తెలుగోడివై తెలుగు భాష మాట్లాడుటకు సిగ్గెందుకు? నా భాష తెలుగని చెప్పుటకు మొహమాటం ఎందుకు? ప్రక్క రాష్ట్రాలను చూచి బుద్ధి తెచ్చుకొనుము. తమిళ వాళ్ళు తమ భాషను తల్లి వలె చూస్తారు. కన్నడింగులు కన్నడను కన్న తల్లి వలె చూస్తారు. వారి భాషకు ఆటంకం కలిగితే ఎంత వారినైనా ఎదిరిస్తారు. మరి నీకెందుకోయి ఈ మొహమాటము, అహంకారము? చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అన్న విధంగా ఏ దేశమందున్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నా నేను తెలుగువాణ్ణి అని గర్వంగా చెప్పు. కన్న తల్లి లాంటి భాషను మరిస్తే నీ కన్న తల్లిని మర్చినట్లే. తెలుగులో మాట్లాడు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచు, మన తెలుగు జాతిని బ్రతికించు. రాష్ట్రాలుగా మనం విడిపోయినా, తెలుగువాడిగా నీవు విడిపోయినా మన జాతి మాత్రం తెలుగు జాతి. తెలుగు వారందరూ మన సోదరులే. మన తెలుగు భాష ఉనికిని కాపాడుదాం. తెలుగుకు ఇంకా తెగులు పట్టలేదు. తెలుగు వెలుగని చాటి చెప్పుదాం. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదాం. తెలుగులో మాట్లాడు, తెలుగు భాష కోసం పోట్లాడు. గిడుగు వారి కోరికను తుంగలో తొక్కక కొత్త తెలుగు వెలుగు కోసం పోరాడు. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు ముఖ్యంగా మీకు చదివి రావాలా. తెలుగు కథలను చదువుకుంటే మీరు తెలుగు అనేటువంటిది కొంత నేర్చుకోగలుగుతారు. ఓకే, మళ్ళీ మనకు సమయాభావం అవుతుంది కాబట్టి ఇంకొక గంట అయినా మాట్లాడాలని ఉంది, కానీ సమయాభావం వల్ల తొందరగా ముగిస్తానా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే 16వ శాతంలో ఉంది. ప్రపంచంలోనే మన తెలుగు మాట్లాడే వారి శాతం ఎక్కువగా ఇక్కడ ప్రపంచ భాషలలో ఎక్కువగా మాట్లాడే భాష 16వ శాతంలో మనది ఉందన్నమాట. ఏ భాష? తెలుగు భాష 16వ ప్లేస్ లో ఉంది. ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళలో తెలుగు భాష 16వ స్థానంలో ఉంది. మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష మన తెలుగు భాష. అయినప్పటికీ మనం ఎక్కువ ఏం మాట్లాడుతున్నాం? తెలుగు మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. తెలుగే తక్కువ మాట్లాడుతున్నాం, ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడుతున్నాం. మన భాషను మనం ఏం చేయాలా? పరిరక్షించుకోవాలన్నమాట. విదేశీయుడైనటువంటి నికోలస్ నికుంటే అనేటువంటి ఆయన వచ్చి మన దేశం భాషను చూసి ఆయన ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడినాడు. అంటే ఏంటంటే ఇటలీ భాష వచ్చి తెలుగు వాళ్ళ చివర అంటే వ్యవహారిక భాషలోనే పాఠ్య పుస్తకాలు ఉండాలా, మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో అదే విధంగానే పుస్తకాల్లో ఉండాలా అని ఒక ఉద్యమాన్ని లేవదీసిన వ్యక్తి గిడుగునమ్మాడు. అందుకే గిడుగు మన పిడుగు అంటారు. అంటే ఆయన ఉద్యమాన్ని ఒక పిడుగులాగా తీసుకొని వచ్చి సక్సెస్ విజయవంతం చేసినాడు. కానీ మన దరిద్రానికి ఏంటంటే ఒక ఇద్దరు తెలుగు వ్యక్తులు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ ఇంగ్లీషు ఈడ్చి కొట్టిన 26 అక్షరాలే ఉండేది. కానీ తెలుగులో ఏ భాష ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన భాష తెలుగు. మన వాళ్ళు అంటారా తెలుగు ఈజీలీ అనుకుంటున్నారు. మనకి ఎన్ని ఒత్తులు ఉన్నాయి, ఎన్ని గుణింతాలు ఉన్నాయి, ఏ దానికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది. మాకే ఒకప్పుడు ఇక్కడ గూటం వేయాలనా, ఒత్తు వేయాలనా లేదా అనేది అంతో ఇంతో మాకు తెలిసినా కూడా మేమే డౌట్ పడుతున్నాం. కానీ మన వాళ్ళు తెలుగు అంటే తెలుగు ఏముందిలే అనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు ఒకసారి కథ చెప్పింటా. అన్ని భాషలలో అనర్గళంగా ఊర్లోకి వస్తా ఉంటారు మేషన్స్. చూసారా? మేషన్ ఏంటంటారు? మాంత్రికుడు అంటే మంత్రాలు చెప్పాడు, మాయం చేస్తాడు. ఏంటి కనపడకుండా పోతుందా? అంటే మాంత్రికుడు అని ఎందుకు అంటున్నారు? మేజర్ ధ్యాన్ చంద్కి అదొక బిరుదు. ఆయన ఒక మాంత్రికుడు, ది విజార్డ్. ఆయన ది విజార్డ్ అని బిరుదు. ఆయన మాంత్రికుడు అంటే ఏంటంటే ఒక గోల్ పోస్ట్ ఉంది కదా, అతను గోల్ చేస్తే గోల్ అంటే ఆ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. గోల్ పోస్ట్ యొక్క మెజర్మెంట్ రాంగ్ ఉందని చెప్పి గోల్ చేసిన తర్వాత గోల్ పడకపోతే ఆయన అప్పీల్ చేశాడు. అంటే అతనికి కొట్టే గోల్ కరెక్ట్ గా అంతా విజన్ ఉంటుంది. అర్థమైందా? అంటే మీకు ఇది ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా వచ్చి 1 year అయింది కదా, కొంతమంది గ్రౌండ్ లోకి వస్తారు, కొంతమంది ఇక్కడే ఉండిపోతున్నారు. క్లాస్ ఆడుకోవడానికి తక్కువ మంది గ్రౌండ్ లోకి వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు 8th వాళ్ళు ఉన్నారు, 7th వాళ్ళు ఉన్నారు. సగం మంది ఇక్కడే ఉంటే సగం మంది గ్రౌండ్ లో ఉంటారు. కనీసం వచ్చే ఒక పీరియడ్ కూడా గ్రౌండ్ కు ఉపయోగించుకోండి. చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం. బాగా చదివేవాడు బాగా ఆడతాడు. అర్థమైందా? సరే, బాగా ఆడేవాడు బాగా చదువుతాడో లేదా, కానీ బాగా ఆడేవాడు బాగా చదువుతాడు. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మీరేంటంటే బాగా చదివి ప్రెజర్ గురైన తర్వాత నెక్స్ట్ ఏంటి? రిలాక్స్ పొజిషన్కి ఏం చేస్తారు? ఏదో బయటికి వెళ్ళాలా, ఏదో క్రికెట్ ఆడమో, లేదంటే మీ ఈవెంట్ అనమాట. అంటే మీకు ఏది అందుబాటులో ఉంటుంది. అట్లాగే పొద్దున ఫస్ట్ 1 to 7 పీరియడ్స్ బాగా క్లాస్లో కూర్చొని సార్ వాళ్ళు చెప్పింటారు. అది మైండ్ బాగా మీ ఆ రిఫ్రెష్మెంట్ కోసం ఏంటి లాస్ట్ అవర్ వచ్చి కనీసం గ్రౌండ్ లో ఆ వ్యాయామం క్రీడలలో పాల్గొనండి. మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని దాదాపు ఇక్కడ లేవు అనుకో, ఎక్విప్మెంట్ లేవు. అదేంటంటే గవర్నమెంట్ మనకు అందుబాటులో సదుపాయాలు ఇవ్వలేదన్నమాట. అది ఇండివిజువల్ గా మేమే పెట్టుకోవాలి. అది మేము పెట్టుకోవాలంటే అది వెయిట్ చేసేది కాదు. ఇది ఒకటి 2 బాల్ తెచ్చేయాలి, కానీ ఇదాటి అయితే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. అందరూ బాగా ఆడాలి, బాగా ఓకేనా? గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి. పాతకాలం గ్రాంధిక భాష అది అర్థమే కావు. పోనీ ఇప్పుడుండే మామూలుగా మనం వ్యవహారిక భాషలో అయినా బాగా వస్తున్నాయంటే పేర్లు కూడా చాలా మంది తప్పులు రాసుకుంటా ఉంటారు ఈ పేర్లు. కాబట్టి చాలా వెనుకబడి ఉంటారు. బాగా చదవండి, తెలుగు బాగా నేర్చుకోండి. ఓకే, అలాగే క్రీడా దినోత్సవం. సో మనకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. 2 ప్యారలల్ గా ఉండాలి. దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చదువును నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలను నిర్లక్ష్యం చేయకూడదు. బాగా మంచిగా క్రీడలు ఆడితే మంచి ఆరోగ్యం వస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటే చదువు కూడా వస్తుంది. సో మనం ఏం చూస్తాం, ఏదైనా గేమ్స్ వస్తే టీవీలలో చూస్తుంటాం, ఒలింపిక్స్ చూస్తుంటాం, పథకాలు రాలేదని బాధపడుతూ ఉంటాం. మనం ఆడితే కదా ఏమన్నంటే ఎప్పుడు ఒకే గేమ్ పట్టుకుంటారు. ఇది కాకుండా అన్ని ఆడండి. మనకు మంచి పీడీ సార్ ఉన్నారు. సో మీరు బాగా సార్ని ఉపయోగించుకోండి. లాస్ట్ పీరియడ్ లో బాగా క్రీడలు నేర్చుకోండి. సో 2 తెలుగులోను క్రీడల్లోనూ మంచి ఉన్నత స్థాయిలో మీరు చేరాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చుకోండి.
సో గురునాథ్ సార్ మాట్లాడతారు. సో ఎందుకంటే తెలుగు భాష గొప్పతనం గురించి కావచ్చు, క్రీడా దినోత్సవం గురించి కావచ్చు, అందరూ మాట్లాడిన మాటలలో ఖచ్చితంగా మనం అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు భాష గురించి ఎందుకు మన భాష కదా, మనం పుట్టినప్పటి నుంచి మనకు వచ్చే భాష కదా, ఏంటి మన భాష గురించి మనం సెలబ్రేషన్స్ చేసుకొని ఇచ్చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే ఆల్రెడీ మన భాషను మనం మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోయేటువంటి మన భాషను మనం గుర్తు చేసుకోవాలి, దాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకుంటూ భాషను కాపాడుకోవాలి అనేటువంటి, ఎందుకంటే చూడండి మనం బై బర్త్ వచ్చేటువంటి మన భాషను మనం కాపాడుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితి అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే మనకు అన్ని అవసరమే, ఇతర భాషలు అవసరం లేదా అని ఎవరు చెప్పడం లేదు. ఇతర భాషలు అవసరమే, ఇతర భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే సమయంలో మన అమ్మ భాషను నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, నేర్చుకోవడం కాదు, మన అమ్మ భాషను మనం ఖచ్చితంగా మర్చిపోతున్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశము. సో అదే సమయంలో మన తెలుగు భాషకు చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి. మనం ఎందుకంటే వాటి బిరుదులు వాటికి సంబంధించిన టైటిల్స్ కావచ్చు, మనం లెక్కలేనంత గొప్ప గొప్ప వ్యక్తులు అంతా కూడా తెలుగు భాషలో ఉన్నారు. సో అదే సమయంలో క్రీడా దినోత్సవం గురించి చెప్తున్నాడు సార్ కూడా. అదే కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ధ్యాన్ చంద్ లాగా మారాలి అంటే సార్ చెప్పాడు, ఇది ఆయన గోలు కొడితే ఆ గోలు పల్లేదు అంటే తప్పు తనలో కాదు గోల్ పోస్ట్ లో ఉందని ఆయన కనుక్కున్నాడు. చూడండి ఆ మెజర్ అంటే ఎంత పర్ఫెక్షన్ ఉందో ఆటలో అనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తను ఆడేటువంటి ఆటలో అంత పర్ఫెక్షన్ చూపించినాడు కాబట్టి ఆయన మనం ఇప్పుడు ది విజార్డ్ అనేటువంటి బిరుదుతో ఆయన మనం సన్మానించుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు ఇట్లాంటి పర్ఫెక్షన్ దేంట్లో చూపించాలంటే ముందు మీ చదువులో చూపించాలి. సో మీకు ఈ పర్ఫెక్షన్ చదువులో ఉంటే మీరు కూడా కరెక్ట్ గా మీరు కూడా మంచి హైట్స్కి వెళ్తారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థానాలకు వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.